హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. దుర్మార్గుడి త్యాగం. ఈ కథను రచించిన వారు గార్లపాటి ముత్యాలరావు గారు. పూర్వం ఒక చిన్న నగరానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక్కడే కొడుకు. అందుచేత రాజు తన కొడుకును కాస్త గారాబంగా పెంచాడు. రాజు కొడుకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరు వర్తకుడు కొడుకు, రెండోవాడు పురోహితుడు కొడుకును. ఈ ముగ్గురు ఒక గురువు వద్దనే చదువుకున్నారు. కానీ ముగ్గురికి చదువు ఏమంతా అంటలేదు. వాళ్ళు అస్తమాను అల్లరి చిల్లరగా తిరుగుతూ తమ తండ్రులను అప్రతిష్ట పాలు చేయసాగారు. రాజు ఒకనాడు తన కొడుకును పిలిచి గట్టిగా మందలించాడు. రాజు కొడుకు తన స్నేహితులతో ఆ సంగతి చెప్పాడు. ఏం చేస్తాం, మా తండ్రులు మమ్మల్ని నానా చివాట్లు పెడుతూనే ఉన్నారు అన్నారు రాజకుమారుడి మిత్రులిద్దరు. నేను ఈ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండను. రోజు మా తండ్రి చేత ఇలా మాటలు పడ్డం కన్నా ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా బతకటం మేలు అన్నాడు రాజు కొడుకు. నువ్వు వెళ్ళేటట్టయితే నీ వెంట మేము వస్తాం అన్నారు అతని మిత్రులు. వాళ్ళు దేశ సంచారం మీద బయలుదేరటం ఖాయమైంది. తిరగటానికైనా కొంత డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే చాలా కష్టాలు పడతాం అన్నాడు వర్తకుడు కొడుకు. డబ్బు మూటలు మొయ్యలేం. తేలిగ్గా తీసుకుపోవాలంటే రత్నాలే మేలైనవి. నేను మన ముగ్గురికి 3 రత్నాలు తెస్తాను. వాటిని నమ్ముకుని ఎంతకాలమైనా హాయిగా ఖర్చు చేసుకోవచ్చు అన్నాడు రాజు కొడుకు. రాజు కొడుకు 3 రత్నాలు తీసుకువచ్చి ముందుగా అనుకున్న స్థానంలో తన స్నేహితులను కలుసుకున్నాడు. ముగ్గురు ప్రయాణం సాగించారు. వాళ్ళు పోయి ఒక అరణ్యాన్ని చేరుకున్నారు. ఆ అరణ్యంలో దొంగలుంటారు. వాళ్ళు మనల్ని సులువుగా దోచుకోగలరు. ఏమిటి ఉపాయం అని వర్తకుడు కొడుకు అన్నాడు. మనం తలా ఒక రత్నము మింగుదాం. ఆ అడవి దాటాక మన దొంగలకు భయం ఉండదు అన్నాడు పురోహితుడు కొడుకు. ముగ్గురు సరే అనుకుని 3 రత్నాలను మింగారు. వీళ్ల సంభాషణ అంతా ఒక దొంగ చెట్టు చాటు నుంచి విన్నాడు. వాళ్ల దగ్గర ఉన్న రత్నాలను ఎలాగైనా కాజేయాలని వాడికి బుద్ధి పుట్టింది. వాళ్లను ముందు వెళ్ళనిచ్చి దొంగ మరో దారిన వేగంగా వెళ్ళి వాళ్లకు ఎదురొచ్చి, బాబులారా, నేను చాలా పేదవాణ్ణి. మిమ్మల్ని చూడబోతే గొప్పవాళ్లలాగున్నారు. నన్ను కూడా మీ వెంట రానియండి. మీకు కావలసిన సేవలన్నీ చేస్తాను. నాకు మీతో పాటు ఇంత తిండి పెడితే చాలు అన్నాడు. వాళ్ళు ముగ్గురు చిన్నవాళ్ళు. దారి చూడబోతే అరణ్య మార్గం. ఈ మనిషి చాలా బలంగా ఉన్నాడు. అటువంటి వాడు నౌకరుగాను రక్షకుడుగాను ఉండటం మంచిదనుకొని ఆ కుర్రవాళ్లు వాడిని తమతో పాటు రానిచ్చారు. ఆ సాయంకాలం చీకటి పడే వేళకు వాళ్ళు ఒక కోయగూడెం సమీపించారు. వాళ్ళు నడిచే దారి కోయదర ఉండే గుడిసె ముందుగానే పోతున్నది. ఆ గుడిసె వెలుపల ఒక స్తంభానికి కట్టి ఉన్న పంజరంలో ఒక రాక్షస చిలక ఉన్నది. ఆ చిలక దారిని పోయే నలుగురిని చూడగానే కర్ణకఠోరంగా అరిచింది. దారిపోయే వాళ్ళ దగ్గర ధనం ఉంటేనే అది అలా అరుస్తుంది, లేకపోతే అది అరవదు. ఆ సంగతి కోయదరకి తెలుసు. అందుచేత చిలక అరుపు వింటూనే కోయదర గుడిసెలో నుండి బయటికి వచ్చి దారిన పోతున్న ముగ్గురు కుర్రవాళ్లను, ఒక పెద్దవాణ్ణి చూశాడు. చూసి, ఆగండి, మీ దగ్గర ఉన్న సొమ్మంతా అక్కడ పెట్టి మరీ కదలండి అన్నాడు. కుర్రవాళ్ళు వెంట ఉన్న దొంగ, మా దగ్గర ఏమీ లేదు, కావలిస్తే పరీక్ష చేసుకో అన్నాడు. కోయదర ముగ్గురిని శ్రద్ధగా పరీక్షించి వాళ్ళ దగ్గర ఏమీ లేదని తెలుసుకొని, సరే వెళ్ళండి అన్నాడు. వాళ్ళు కదలగానే చిలక తన సొమ్మంతా పోయినట్టు మరింత కర్కశంగా అరిచింది. వాళ్ల దగ్గర ఎక్కడో ధనం ఉందని కోయదరకు నమ్మకం కలిగింది. అతను తన మనుషుల్ని పిలిచి, వీళ్లను మన చుట్టగోడలో పెట్టి బంధించండి అన్నాడు. నేను రాత్రికి వచ్చి వీళ్ల సంగతి తేలుస్తాను. కోయవాళ్లు ఆ నలుగురిని తీసుకుపోయి ఒక గుండ్రని గుడిసెలో పెట్టి తలుపు మూశారు. ఆ చుట్టు గుడిసెకు ఒకే ఒక ద్వారం ఉన్నది. చీకటి పడగానే ఆ ద్వారం వెలుపల 2-3 కోయవాళ్లు ఈటలు తీసుకుని కాపలా ఉన్నారు. అర్ధరాత్రి కావస్తుండగా కోయదొర వచ్చాడు. వాడు తన ఖైదులతో, మీరు ధనం దాచిన మాట నిజం. అది మీ ఒంటి మీద లేదు కనుక ఎక్కడుందో మర్యాదగా చెప్పండి. చెప్పకపోతే మీ డొక్కలు చీల్చి మరీ చూస్తాను అన్నాడు. దొంగవాడు ఆలోచించాడు. కోయదొర అన్నంత పని చేస్తాడు. తన కడుపులో తప్ప మిగిలిన ముగ్గురు కడుపుల్లోనూ మణులున్నాయి. కోయదొర ముందుగా వాళ్లతో ఎవరి పొట్ట చీల్చినా అందరి పొట్టలు చీల్చి తీరుతాడు. ఎందుకంటే ఆ ముగ్గురు పొట్టల్లోనూ మణులు దొరికాక తన పొట్టలో కూడా మణి దొరుకుతుందని వాడు అనుకుంటాడు. నలుగురు చావటం నిశ్చయం. అట్లా కాకుండా కోయదొర ముందుగా తన పొట్టను చీల్చేటట్టు చేసిన పక్షంలో ఆ ముగ్గురు కుర్రవాళ్లు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే తన పొట్టలో ఏమీ ఉండదు కనుక వాళ్ళ పొట్టల్లో కూడా ఏమీ ఉండదని కోయదొర అనుకోవచ్చు. ఈ విధంగా ఆలోచించి దొంగ ధైర్యంగా కోయదొరను ధిక్కరిస్తూ, మా దగ్గర ఏమీ లేదంటే నమ్మవే? నీకేమన్నా మతిలో లేదా? డొక్క చీల్చి చూస్తావా? చూసుకో అన్నాడు. కోయదొరకు ఆగ్రహం వచ్చింది. వాడు బొడ్డు నుంచి కత్తిలాగి దొంగ డొక్కను ఒక్క దెబ్బతో చీల్చాడు. దొంగ ప్రాణం పడిపోయాడు. కానీ కోయదొర ఎంత వెతికినా వాడి డొక్కలో వడ్ల గింజంత బంగారం కూడా లేదు. నిష్కారణంగా నిండు ప్రాణాన్ని నిలువునా తీసినందుకు కోయదొర పశ్చాత్తాపడ్డాడు.
తనను మోసం చేసిన చిలుకను తిట్టుకుంటూ వాడు 3 కుర్రవాళ్లను విడిచిపెట్టాడు. ఈ అనుభవంతో వాళ్లకు దేశ సంచారం మీద విరక్తి పుట్టుకొచ్చింది. వాళ్ళు వచ్చిన దారినే తమ నగరానికి తిరిగి వెళ్ళి తండ్రులు చెప్పినట్టు వింటూ బుద్ధిగా విద్యాభ్యాసం చేసి పెద్దవాళ్ళయ్యాక అందరి చేత యోగ్యులనిపించుకున్నారు. మోసానికి మోసం. ఈ కథను రచించిన వారు పట్టిసపు శారదాదేవి గారు. ఒక రాజుకి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కుర్రవాడికి విజయుడని నామకరణం చేసి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చారు. విజయుడు వయసు గలవాడే మంత్రి కొడుకుకైన గుణనిధి. విజయుడు గుణనిధి ఆబాల్య స్నేహితులుగా కలిసి సకల విద్యలు అభ్యసించారు. ఇద్దరు యుక్తి వయస్కులు అయ్యారు. విజయుడికి జయ అనే సౌందర్యవతితో వివాహమైంది. అతన్ని యువరాజుగా కూడా అభిషేకించారు. అప్పటి వరకు సరిసమానంగా ఉంటూ వస్తున్న విజయ గుణనిధులు ఇప్పుడు చాలా తారతమ్యం ఏర్పడింది. ఆ కారణం చేత గుణనిధి మనసులో అసూయ తలెత్తింది. ఒకనాడు రాజ్యసభకు ఒక గొప్ప యోగి వచ్చాడు. ఆయన విజయుడి కేసి పరీక్షగా చూసి, రాజా, నేనొక అసాధారణమైన శక్తి సాధించాను. నేను చనిపోయేలోగా దాన్ని అర్హుడైన వాడికి ఇవ్వాలని సంకల్పించుకున్నాను. మీ విజయుడిలో అర్హత ఉందని నాకు తోస్తున్నది. మీకేమీ అభ్యంతరం లేకపోతే 1 మాసంలోగా నా విద్యను ఇతనికి ఇవ్వగలను అన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. విజయుడు శక్తి సాధన కొరకు నగరం వెలుపల ఒక మందిరం కట్టించి అందులో యోగి ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారు. విజయుడు అక్కడికి వెళ్ళి యోగి చెప్పిన విధంగా సాధన చేసేవాడు. అసలే విజయుడు ఉన్నత చూసి ఓర్చలేకుండా ఉన్న గుణనిధి తనకన్నా విజయుడికి ఒక విద్య అధికంగా రావటం ఏమాత్రమూ సహించలేకపోయాడు. అందుచేత అతను యోగి ఉంటున్న ఇంటి తలుపులకు ఒక చిన్న రంధ్రం చేసి అందులో నుంచి చూస్తూ యోగి విజయుడికి నేర్పిన విద్యను తాను కూడా నేర్చుకున్నాడు. అది పరకాయ ప్రవేశ విద్య. నెల పూర్తయ్యేసరికి ఆ విద్య విజయుడితో పాటు గుణనిధికి వచ్చేసింది. యోగి వెళ్ళిపోయాక ఒకనాడు విజయుడు గుణనిధి షికారుగా వనం కేసి బయలుదేరారు. మిత్రమా, యోగి నీకు నేర్పిన విద్య ఏమిటి అని దారిలో గుణనిధి విజయుడిని అడిగాడు తనకు తెలియనట్టు. యోగి వద్ద తను నేర్చుకున్న పరకాయ ప్రవేశ విద్య నేర్చుకున్నాను అన్నాడు విజయుడు. అలాగా, ఆ వింత నాకు చూపించదు అన్నాడు గుణనిధి. వారు వనంలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద చనిపోయిన చిలక శరీరం ఒకటి కనిపించింది. గుణనిధి దాన్ని విజయుడికి చూపి, నువ్వు దీని శరీరంలో ప్రవేశించి ఎగరగలవా? ఊహించుకోవటానికే అసాధ్యంగా ఉన్నది అన్నాడు. అయితే కళ్ళారా చూడు అంటూ విజయుడు చెట్టు నానుకుని కూర్చొని తన శరీరం వదిలేసి చిలక శరీరంలో ప్రవేశించి ఎగురుతూ తిరగసాగాడు. ఏమి జరుగుతున్నది అతను గ్రహించే లోపల గుణనిధి తన శరీరాన్ని వదిలి విజయుడి శరీరంలో ప్రవేశించి కత్తితో తన శరీరాన్ని 2గా నరికేసి ఇంటి దారి పట్టాడు. ఇప్పుడు రాజ్యము జయ కూడా తనకు దక్కుతుందని అతను ఆశపడ్డాడు. చిలక శరీరంలో ఉన్న విజయుడు వేగంగా ఎగురుతూ వెళ్ళి తన అంతఃపురంలో ఉన్న భార్యను చేరుకొని ఆమెకు జరిగిందంతా చెప్పి, నా శరీరంలో ఉన్న గుణనిధిని దూరంగా ఉంచే ఎత్తు ఏదైనా చేయి. ప్రస్తుతానికి నన్ను ఎక్కడైనా రహస్యంగా దాచు అన్నాడు. జయ చిలకను రహస్యంగా తన పడక గదిలో దాచింది. కొంతసేపటికి గుణనిధి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి అందరూ విజయుడనే అనుకున్నారు. అతను తన తండ్రి అయిన మంత్రిని కలుసుకొని జరిగిందంతా చెప్పి, నా శరీరం వనలో ఫలానా చోట ఉన్నది, దాన్ని తెప్పించి దహనక్రియలు చేసే, ఆ తర్వాత నేను నువ్వు కలిసి హాయిగా రాజ్యం ఏలుకుందాం అన్నాడు. మంత్రి దుర్మార్గుడు కాదు, కానీ ఆయన చేయగలిగింది ఇప్పుడు ఏమీ లేదు. అందుచేత మాట్లాడక ఊరుకున్నాడు. గుణనిధికి ఒకటే సాధ్యం కాలేదు. అతని అంతఃపురంలో ప్రవేశించలేకపోయాడు. అతను లోపలికి పోబోతుంటే దాసీలు అతను ఆపి, యువరాణి గారు ఈ ఉదయమే ఏదో వ్రతం ప్రారంభించి ఎవరితోనూ మాట్లాడడం లేదు. వ్రతం ఉద్యాపన అయిన దాకా తమరు అంతఃపురంలోకి రానివ్వద్దని వారి ఆజ్ఞ అని చెప్పారు. జయకు నిజం తెలిసిపోయిందేమోనని గుణనిధి మొదట భయపడ్డాడు. కానీ తెలిసే అవకాశం లేదని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఎందుకైనా మంచిదని అతను తన మనుషుల చేత దొరికిన చిలకలన్నింటినీ తెప్పించాడు. పెంపుడు చిలకలు ఎవరి వద్ద ఉన్నట్టు తెలిస్తే వాటిని డబ్బులిచ్చి కొన్నాడు. అన్ని చిలకలను గొంతులు నులిమి చంపించేశాడు. ఆ వార్త విన్న మీదట జయకు చిలక చెప్పిన విషయం మీద బాగా నమ్మకం కుదిరింది. ఆమె తన భర్తను కాపాడుకునే ఏర్పాట్లు చేసుకుని అతని శరీరంలో చేరి ఉన్న గుణనిధికి కబురు పంపింది. అతను పరమానందంతో అంతఃపురంలో జయను చూడటానికి వచ్చాడు. జయ చాలా ఆప్యాయంగా అతన్ని చూసి మందహాసం చేసి, ఇవాళతో నా వ్రతం ఉద్యాపన అయింది, బ్రాహ్మణులకు సంతర్పణ చేసే ఏర్పాట్లు చూడండి అన్నది. అదెంతసేపు అంటూ గుణనిధి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేశాడు. వాళ్ళు బారుల్లో కూర్చుని భుజిస్తూ ఉండగా ఒక చచ్చిన మాల కాకి బార్ల మధ్య పడింది.
ఆ పని చేసినది జయ పరిచారికలే. బ్రాహ్మణులంతా విస్తర్ల ముందు నుంచి లేవబోతుంటే జయ వారిని వారించి లేవద్దని, ఆ కాకిని క్షణంలో ఎగురుతుందని చెప్పింది. ఆమె తన పక్కనే ఉన్న గుణనిధితో రహస్యంగా, మీకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు కదా, ఆ కాకిలో ప్రవేశించి దాని శరీరాన్ని మరెక్కడైనా పడేసిరండి అన్నది. గుణనిధి సరే అని తన శరీరాన్ని లోపల ఒక గదిలో వదిలి కాకిలో ప్రవేశించి ఎగిరి దూరంగా వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులు పరమానందభరితులై భోజనాలు కానిచ్చారు. ఈ లోపుగా చిలక శరీరంలో ఉన్న విజయుడు తన శరీరంలో ప్రవేశించి జయ దగ్గరికి వచ్చి, పీడ వదిలిపోయింది అన్నాడు ఉత్సాహంగా. బ్రాహ్మణులు భోజనాలైన అనంతరం మాలకాకి శరీరంతో ఉన్న గుణనిధి తిరిగి వచ్చాడు. అతన్ని జయ దగ్గరికి పిలిచి పట్టుకొని చిలకను రహస్యంగా దాచి ఉంచిన పంజరంలో ఆ కాకిని బంధించి కప్పుకి వేలాడగట్టింది. విజయుడు తన శరీరంలో తిరిగి ప్రవేశించినట్టు గ్రహించి గుణనిధి తనకు ఎలాంటి శాస్తి జరిగిందని తెలుసుకున్నాడు. జయ మాలకాకిని ఎందుకు పంజరంలో పెట్టి పెంచుతున్నది ఎవరికీ అర్థం కాలేదు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.